వక్రత ఉన్నప్పుడు ప్రకృతికి ఎన్ని ఉండాలి? ఏదో అమాంతరం వస్తుంది లాగించేద్దాం తిందాం సద్దాం అంటే ఏముంటుంది చెప్పండి? మిగతా జీవరాశులు కూడా తింటాయి సస్తావండి. దానికి నీకు తేడా ఏంటి? మనిషివై విజ్ఞానవంతుడవై పరిజ్ఞానవంతుడు అవ్వడానికి రూపమేమిటి? ఏం చూపిస్తావు చెప్పండి? మానంకింత దాపు బట్ట కట్టుకొని షడ్రుచులను కలవసుకొని తినడమేనా నీ దర్శనం? చాలా అంతరార్థం ఉంది. చాలా వెరీ డెప్త్ అండ్ డెప్త్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ ఇన్ అవర్ ధర్మ. మాటలు మూగబోతున్నాయి గురుజీ మీరు చెప్తున్నప్పుడు. అంటే విషయ అవగాహన నాకు లేకనో లేకపోతే ధర్మం పేరుతో మీరు చెప్తున్నటువంటి బోధలో ఉన్న గొప్పతనమో తెలియదు, కానీ నా మాటలు అయితే మూగబోతున్నాయి. అడగాలని మీరు పెద్దవాళ్ళు. నేను ఎప్పుడు తప్పు. నేను నిజమే చెప్తున్నాను గురుజీ. నేను ఒక విషయం చెప్తాను. నేను ప్రకృతితో కలిసి సహవాసం చేస్తాను. నా జన్మకు నేను బాగా ఫీల్ అయిన నాలో గొప్పతనం అనుకోండి, నాలో నేను ఇష్టపడే అంశం ఏదైనా